స్వాతంత్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రామగుండం సిపి. ఆర్జీఎం కార్యాలయంలో రెపరెపలాడిన జాతీయ జెండా. ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గోదావరికని జిల్లా కోర్టులో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా అదనపు న్యాయమూర్తి డాక్టర్ టి శ్రీనివాస్. మున్సిప్ కోర్టులో మువ్వన్నెల జెండాను ఎగురవేసిన మున్సిప్ మ్యాజిస్ట్రేట్ వెంకటేష్ ధ్రువ. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ జన్మదినం సందర్భంగా గోదావరికని పట్టణంలో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, దుప్పట్ల పంపిణీ చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఎందరో మహానుభావుల త్యాగాల పునాదులపై వచ్చిన స్వాతంత్రంలో అణగారిన వర్గాలకు ఇంకా స్వాతంత్ర ఫలాలు అందడం లేదు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆవేదన. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో అహింసా మార్గం ద్వారా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి వెల్లడి. డెబ్బై 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి.